అందుకే నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే నిన్న. సో నేను చెప్పలేకపోయాను హ్యాపీ బర్త్డే జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే మీ బర్త్డే పేరుతోనే హైదరాబాద్లో మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అనొచ్చు, లేకుంటే మీ అభిమానులు అనొచ్చు, గంజాయి మత్తులో రప్పా గిట్లని చెప్పి మాట్లాడము, జగన్ 2.0 అని చెప్పి మాట్లాడము, 2029లో అధికారం మేమే అని చెప్పి మాట్లాడము. మీరుండేదేమో ఆంధ్రాల, ఆ తెలంగాణలో వీళ్ళందరూ సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే రోడ్డు మీద నుంచి పోయే మహిళల్ని వీళ్ళందరూ ఇబ్బంది పడతా ఉంటే పోలీసులు వచ్చి ఒక ఆట ఆడుకున్నారు. ఒకసారి చూడండి, మీరు గట్టిగా వేసుకుంటా ఉన్నారు. వీళ్ళందరూ ఓకే బర్త్డే సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా ఇష్టము, నేను జగన్మోహన్ రెడ్డి గారికి విష్ చేసి ఉండే. ఏమని విష్ చేసినా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, కానీ అధికారంలోకి రాకుండా ఉండాలి గిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నేను విష్ చేసి ఉండే. కానీ వీళ్ళు గంజాయి మధ్యలో వచ్చేపోయే మహిళలందరినీ గెలుకుంటా. ఏంది ఇది? మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతేలే, గంజాయి తాగే వాళ్ళ దగ్గరికి వచ్చి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. సరే అదంతా పక్కన పెట్టేస్తే మళ్ళీ వీళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా కొంతమంది మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒకసారి అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం మనం. మామూలు కొట్టలేదంట పోలీసులు, మామూలుగా కాదు, ఉరికిచ్చి కొట్టిరంట. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కోర్టుకి ఏదో వచ్చింది కదా, ఆ రోజు కూడా రప్పా ఇట్లని చెప్పి మాట్లాడము, జగన్ 2.0 అని చెప్పి మాట్లాడము, ఇట్లనే చేసుకుంటా పోయారు కొంతమంది కార్యకర్తలు అనొచ్చు, అభిమానులు. సరే ఏదేమైనా కానీ ఏదో ఒకటి చేసి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ చూపించడానికి, కానీ లాస్ట్లో పోలీసులు వీళ్ళ మీద చూపించారు. ఎందుకు అన్నీ అవసరమా? హ్యాపీ బర్త్డే జగన్ అన్న. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్తా ఉన్నాను, హ్యాపీ బర్త్డే. మళ్ళీ నేను కోరుకునేది ఏంటంటే, మీరు ఆరోగ్యంగా ఉండాలి, కానీ అధికారంలోకి రాకుండా ఉండాలి. అధికారంలోకి వచ్చిరు అనుకో మళ్ళీ జనాలు ఇబ్బంది పడతారు. ఇవన్నీ అనవసరము. ఆరోగ్యంగా ఉండండి, మంచిగా ఉండండి. ఇక్కడ నాకు డౌట్ అనిపించేది ఏంటంటే, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అసలు ఎమ్మెల్యే కాదు, ఒక మంత్రి కాదు, ఏది కాదు. ఆ జగన్మోహన్ రెడ్డి ఈయన లెక్క ఫీల్ అయ్యి చీరలు తీసుకోండి గిట్టని చెప్పంటా ఉన్నాడు. ఒక 5-6కి ఇచ్చారు చీరలు, దాని తర్వాత సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోయారు. కాకపోతే వెనకాల 100 మందికి ఇచ్చినాము, 1000 మందికి ఇచ్చినాము చీరలు గిట్ల అని చెప్పి మాట్లాడుకుంటారు వీళ్ళందరూ. ఇది చూడండి మీరు. జగన్ అన్న 2.0 వస్తున్నాం అంటే ఒకసారి మీకు వినిపించాలి మళ్ళీ. జగన్ అన్న 2.0 వస్తున్నామే, మీదాంటూ వల్లనే జగన్మోహన్ రెడ్డి ఇజ్జత్ అంతా పోతుంది. మీరు చెప్తా ఉంటారు, పాపం లాస్ట్లో ఆయన వేసుకుంటా ఉంటారు అందరూ. పాపం బర్త్డే చేసుకున్నాడో లేదో కూడా తెలియదు, కానీ పాపం జగన్మోహన్ రెడ్డి గారు మీలాంటి వాళ్ళ వల్ల ఆయన ఇజ్జత్ అంతా పోయేది. ఈ బట్టలు ఇచ్చే కార్యక్రమం దయచేసి మీరు అంతా ఏర్పడండి. పాపం ఆమె వచ్చింది బట్టలు ఇచ్చే బదులు ఒక రైస్ బ్యాగ్ ఇచ్చి ఆయిల్ ప్యాకెట్ ఇస్తే ఎంత మంచిగా ఉంటుండే. మీరే చెప్పండి. బట్టలు అనేది ఎవరైనా ఇస్తారు, ఒక రైస్ బ్యాగ్ ఇచ్చి ఆయిల్ ప్యాకెట్ ఇచ్చి ఏదో ఒకటి తినడానికి ఇచ్చుంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుండే కదా. 1 నెల 2 నెలలు తింటుండే కదా. ఏంటండి ఈ వయస్? సరే నేను ఏమైనా చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. సరే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారంటే, అన్నా నాకు ఇక్కడ ఒక డౌట్, ఈ చీర ఎంత ఉంటుంది అన్న చెప్పన్నా. సరే వాళ్ళు ఇచ్చేదో మంచి కార్యక్రమమే, కానీ ఎంత ఉంటుంది సార్? దాని ఇచ్చే బదులు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా తక్కువనా? 1000 కోట్లు ఉన్నాయి పైసలు. సరే ఏమైనా కష్టపడి సంపాదించిన, సరే దాని గురించి నేనైతే మాట్లాడను. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే కాబట్టి బర్త్డే సందర్భంగానే మాట్లాడతాను సార్. సారీ. సరే మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కదా, ఈయన మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు గిట్లని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెద్ద ఎలివేషన్ ఇస్తూ ఉన్నారు. కానీ మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మామూలు ఏం లేదు. లాస్ట్ మన ఐపాక్ టీంని నడిపించింది వీళ్ళే. సో వీళ్ళ దగ్గర కూడా పైసలు కుప్పలు ఉంటాయి కదా. సో ఈ చీర కార్యక్రమాలు పంచే కంటే రైస్ బ్యాగ్ పంచడం, ఆయిల్ ప్యాకెట్ పంచడము, అన్నదానం లాంటి వాటివి చేస్తుంటే చాలా బాగుంటుండే కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి వాళ్ళ వల్లనే బ్యాడ్ నేమ్ వస్తూ ఉంది. వాళ్ళ అభిమానులు కావచ్చు, అదే కార్యకర్తలు హైదరాబాద్లో గంజాయి మత్తులో వచ్చేపోయే లేడీస్ని అందరినీ గెలుకుతూ ఉన్నారు. ఆడ పోలీసులు కుక్కని ఓడినట్టు కొట్టినట్టు, అది పక్కన పెట్టేస్తే ఇక్కడ మన సజ్జల ఇంకా కొంతమంది అయితే బాంబులు నిన్న రోడ్లమ్మడి కలుస్తూ ఉన్నారు. జై జగన్ గిట్లని చెప్పి అరుస్తూ ఉన్నారు, జగన్ 2.0 అని చెప్పి అరుస్తూ ఉన్నారు, రప్పా గిట్లని. ఏం రప్పరా? జగన్ అన్న బర్త్డే అంటే ఎవరికైనా ఉపయోగపడే పనులు చేయాలా. ఇంకా కొంతమంది అయితే 4000 అడుగులంట ఫ్లెక్సీ, ఎక్కడో గోదావరి సైడ్, అది నేను అంత అబ్జర్వ్ చేయలేదు. కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేసే బదులు పేద ప్రజలకి ఫుడ్ వేయడం కానీ, రైస్ బ్యాగ్ ఇవ్వడం కానీ, ఆయిల్ ప్యాకెట్ ఇవ్వడం కానీ ఇట్లా చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మేమే మెచ్చుకుంటుండే. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యంగా ఉండాలా, కానీ అధికారంలోకి రాకుండా ఉండాలి. సో ఇదండి ఈ వీడియో గిట్లా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే విషెస్ చెప్పండి.
ఏమని చెప్పాలనుకుంటున్నారో కామెంట్లో ఇప్పుడే చెప్పండి.